మన దేశంలో నేషనల్ లెజిస్లేచర్ని పార్లమెంట్ అంటున్నాము. చాలా దేశాల్లో నేషనల్ లెజిస్లేచర్ని పార్లమెంట్ అని పిలుస్తారు. కొన్ని దేశాల్లో వీటి నేమ్ మారుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏలో వాళ్ళ నేషనల్ లెజిస్లేచర్ని కాంగ్రెస్ అంటున్నారు. అట్లాగే ఇజ్రాయెల్లో వాళ్ళ నేషనల్ లెజిస్లేచర్ని కెనెసెట్ అంటున్నారు. సో ఇలా కొన్ని దేశాల్లో నేమ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఎక్కువ దేశాల్లో మాత్రం పార్లమెంట్ అని పిలుస్తుంటారు. మన పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభ మెంబర్స్ 543 ఉంటారు. వీళ్ళని డైరెక్ట్గా ప్రజలే ఎన్నుకుంటారు. అట్లాగే రాజ్యసభలో 245 మెంబర్స్ ఉంటారు. ఇందులో 233 మెంబర్స్ని స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేస్ ఎలెక్ట్ చేసుకుంటారు. ఆ కన్సర్న్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ ద్వారా వాళ్ళు ఎలెక్ట్ అవుతారు. నెక్స్ట్ 12 మెంబర్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము పార్లమెంట్ అంటే లోక్సభ అండ్ రాజ్యసభ మాత్రమే కాదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా పార్లమెంట్లో ఇంటిగ్రల్ పార్ట్. థ్యాంక్ యూ.